RTI Live News. Ask for right. నమస్తే ఆర్టీఐ లైవ్ న్యూస్ కు స్వాగతం. చెన్నూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా చెన్నూరు పట్టణంలోని హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చెన్నూరు లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ జాడి తిరుపతి, కార్యదర్శి లయన్ సౌడం శ్రీనివాస్, కోశాధికారి లయన్ నిమ్మల సాగర్, జోన్ చైర్పర్సన్ మోదుగుపురం వెంకటేశ్వర్, ఐ క్యాంప్ చైర్పర్సన్ లయన్ కట్టా సదానందం, కో చైర్పర్సన్ లయన్ కుంభం మల్లికార్జున్ రెడ్డి, లయన్ బెల్లంపల్లి నాగరాజు, లయన్ జక్కుల సత్యనారాయణ, లయన్ కాప్సా ప్రతాప్ సింగ్, ఎన్ఎం సతీష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొడిసెల మహేశ్వర్ రెడ్డి, ఎం సౌజన్య తదితరులు పాల్గొన్నారు. మన లయన్స్ క్లబ్ ద్వారా పిల్లలకు పుస్తకాలు మరియు పెన్నులు, స్కేల్స్ పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా మాకు సహకరించిన ఈ స్కూల్ ఉపాధ్యాయుల గారికి, విద్యార్థులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. విద్యార్థి ఆశిస్తూ, వాస్తవం కూడా విద్య అంటే చదువు అంటే చదువుతో పాటు సంస్కారం. మరి ఇలా ఆ చదువు అనేది ఇలా దినోత్సవం అంటే చదువు గవర్నమెంట్ కూడా రాత్రి పనులు ఎన్నో పెట్టి అక్షరం రావాలని చెప్పి ప్రోగ్రాం చేస్తూ ఉంది. అదేవిధంగా ఇలా విద్య అనేది మానవునికి ఎంత ముఖ్యమో, విద్యతోనే ఇవాళ మనము ఏ విధంగా ముందుకెళ్తున్నామో, విద్య రాకుంటే మనము పశువులకు కానీ ఇంతకుముందు చెప్పేవాళ్ళు. కాబట్టి ఇలా విద్య అనేది ఉపాధ్యాయ బృందం ఇలా ప్రతి విద్యార్థినికి చదువు చెప్పి దేశానికి ఎందరినో అందించి కర్మగానం నుంచి ఇలా దేశం ముందు పోవాలన్నా, ఏ కుటుంబం పైకి రావాలన్నా అక్కడ విద్య లేకుంటే ఆ కుటుంబం పైకి రాదు, ఆ దేశం పైకి పోదు. అలాంటి సందర్భంలో ఇలా అక్షరాస్యత దినోత్సవం జరుపుకుంటున్నటువంటి మేము అందరం కూడా ఇలా ప్రతి దేశం కూడా ముందు పోవాలన్నా కూడా ఆనాడే ఇలా స్వాతంత్రం రాకముందు మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఏ దేశం బాగుపడాలన్నా, ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా, ఏ కుటుంబం అభివృద్ధి చెందాలన్నా కూడా మన మానవులకు విద్య అవసరం. అదేవిధంగా ముఖ్యంగా మహిళలకు విద్య అవసరం అని గ్రహించిన వ్యక్తి ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు. అతను ఒక గుజరాత్ సామాజిక వర్గం జరిగిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇలా అతని భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారికి చదువు చెప్పి మొట్టమొదట మహిళా పాఠశాల గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. అదేవిధంగా ఇలా చదువు అనేది గతంలో ఉండే ధనం మూలం విధం జగత్ అనేది, కానీ ఇప్పుడు జ్ఞానం మూలం విధం జగత్తు. జ్ఞానం ఉంటే ఆటోమేటిక్గా ధనం వస్తుంది. కాబట్టి చదువు అనేది ప్రతి కుటుంబంలో ఉండాలని చెప్పి ఇలా ఈ సందర్భంగా అందరూ చెప్తాం. ఎందుకంటే ఏదైనా కూడా కానీ చదువు లేనిది ఏమీ లేదు. కాబట్టి ఈ చదువు అనే ఈ ఆయుధంతో మనం చదువుతో కూడా సంస్కారం అంటే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి అన్ని తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఉపాధ్యాయులు కూడా ఇవాళ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇవాళ మనం కొంతమంది తీసుకోవాలి. మహాత్మా జ్యోతిరావు పూలే, అదేవిధంగా అత్యంత నిమ్న కులంలో ఉన్నటువంటి మన రాజ్యాంగ స్ఫూర్తి నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అదేవిధంగా అబ్దుల్ కలాం ఆయన మన రాష్ట్రపతి గారు, అతను ఒక ఉపాధ్యాయుడు. అదేవిధంగా ఇలా వివేకానంద గారు, స్వామి వివేకానంద గారు. అంటే అటువంటి వాళ్ళని మనం ఇలా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు మన దేశం గురించి చదువుకొని ఎంతో కష్టపడరు. అదేవిధంగా మనం ఇలా ఈ చదువు అనేది అందరికీ చెందే విధంగా, అందరికి అందే విధంగా చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే మనము కోరుతా ఉన్నామో, చదువు లేనిది ఏది లేదు. కాబట్టి అందరూ చదువుకొని, ప్రతి కుటుంబంలో చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయి, దేశం బాగుపడుతుంది. ఇలా ఏ దేశం అన్నా ముందు పోలేదంటే చదువులేదంటే. కాబట్టి ఇలా ప్రతి దేశం కూడా ముందు పోవాలంటే ఉపాధ్యాయ వృత్తి ఇంపార్టెంట్. ఇలా అందుకే ఈ స్కూల్ నేర్చుకున్నాం. ఈ స్కూల్లో పుస్తకాలు పంపిణీ చేసినాం. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, యుగం కరోటి వాచాలం అంగం లగాయతే గిరి యత్ కృపా తమహం వందే శ్రీ గురుం వినతని. దీని భాష ఏంటంటే, మాటలు రాని మగవాడికి సైతం మాట్లాడే శక్తించేవాడు, దివ్యాంగుడికి సైతం పర్వతాలను అధిరోహించి శక్తించేవాడు ఆ గురువా భగవంతుడు. అట్లాంటి గురువుల సమక్షంలో ఇవాళ చదువు నేర్చుకున్న విద్యార్థులు కూడా. కాబట్టి ఇవాళ ఎందుకంటే మాటలు రానంటే
మాట్లాడిన వ్యక్తి పెయింటింగ్స్ ద్వారా పుస్తకాలు రాయడం ద్వారా అతన్ని మాట్లాడించవచ్చు. దివ్యాంగుడు ఇంటివాడైనా కూడా అతనికి ఆలోచనలు ధైర్యాన్ని కల్పించిన వాళ్ళ గురువు భగవంతుడు. కాబట్టి ఇలా గురువులు పటిష్టంగా ఉంటే దేశం పటిష్టంగా ఉంటుంది. గురువులు పటిష్టంగా గురువు చెప్తే ప్రతి కుటుంబం డెవలప్ అవుతుంది కోరుతూ అందరూ ధన్యవాదాలు.